వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది. ఒక్క క్షణంలో 17 మంది ప్రాణాలు బలైపోయారు. మరికొందరు ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణం అతివేగమని చెప్పిన స్థానికులు మాత్రం రోడ్డు పరిస్థితులే ప్రధాన కారణమని అంటున్నారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారైన NH-163 వాణిజ్య వ్యవసాయ రవాణా కీలకమైనది అయిన ఇది ప్రమాదాల హాట్స్పాట్గా మారిపోయింది. తాజాగా కంకర్ టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇరుకైన రోడ్డు, నియంత్రణ తప్పిన వేగం కలిపి ఈ ఘోరానికి కారణమయ్యాయి. ఈ రోడ్డుపై ప్రమాదాల చరిత్ర. గత ఏడాది డిసెంబర్లో ఆలూరు వద్ద లారీ అదుపు తప్పి కూరగాయలు అమ్ముకునే వారిపై దూసుకెళ్లడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు సెప్టెంబర్లో ఒకే రోజు 2 వేర్వేరు ప్రమాదంలో మరో 6 మరణించారు. ఈ సంవత్సరం జూన్లో కేసీఆర్ గార్డెన్ సమీపంలో గుంతలో వాహనం బోల్తా పడి 2 చనిపోయారు. అంటే ఈ రహదారిపై ప్రాణ నష్టం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రమాదాలు వెనుక ప్రధాన కారణాలు: ఇరుకైన రోడ్డు, 2 వైపులా మార్కెట్లు, షాపులు ఉండడం వల్ల వాహనాల రాకపోకల ఆటంకం. విస్తరణ జాప్యం. NH-163గా గుర్తింపు వచ్చిన 46 కిలోమీటర్ల విస్తరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. గుంతలు, మలుపులు. వర్షాకాలంలో నీరు నిలిచి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. సిగ్నలింగ్ లోపం. స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 920 కోట్ల ప్రాజెక్ట్ అయినా ఎందుకు ఆలస్యం? మెయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు 4 లేన్ల రహదారి కోసం గత ప్రభుత్వ కాలంలో 920 కోట్లు మంజూరయ్యాయి. కానీ రోడ్డు విస్తరణలో చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణ కార్యకర్తలు అభ్యంతరాలు, SBBBలో కేసులు, వీటితో పాటు పనులు ఆగిపోయాయి. తాజాగా ప్రజాప్రతినిధుల చొరవతో పర్యావరణ శాఖ సవరణలతో 950 చెట్లకు పునర్నియోగ ప్రణాళిక సిద్ధమైంది. 150 చెట్లను సమీప పొలంలో నాటేలా ప్రణాళిక, మిగిలిన వాటిని రోడ్డుకు మధ్య ఉండేలా కొత్త డిజైన్ చేశారు. ఇది అంగీకరించడంతో అక్టోబర్ 31న విస్తరణ పనులు తిరిగి మొదలయ్యాయి. పనులు మొదలైన 2వ రోజుకే ఈ దుర్ఘటన జరగడం వలన పాలనాపరమైన ఆలస్యత్వం, బాధ్యతారహితమైన నిదర్శనం అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.